నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం దిశగా పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినుకొండలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అబ్జర్వర్ మరియు రాజస్థాన్ ప్రస్తుత ఎమ్మెల్యే షికామీల్ బలాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షికామీల్ బలాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని, అయితే దేశ అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిజంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గానికి డైనమిక్ యంగ్ లీడర్ బోయపాటి రామాంజనేయులని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయమని, ఆయనకు పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వినుకొండలో గట్టి పోటీని ఇస్తుందని, పార్టీ బలోపేతానికి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రజల మధ్య ఉంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి ఏఐసిసి నుండి శ్రీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు రాజస్థాన్లో ప్రజెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు షికా బరాలా గారు ఈరోజు మన పల్నాడు జిల్లాకి రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో అదేవిధంగా వినుకొండలో ఉన్నటువంటి పరిస్థితులపై, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి కొత్త లీడర్స్ని ఐడెంటిఫై చేసి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక అంశం మీద వారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వినుకొండతో పాటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా వారు పర్యటించి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ నూతన నాయకత్వాన్ని ఎంపిక చేసే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. I'm a little slow at learning the names in Andhra Pradesh, so I'm very glad that party entrusted me with the responsibility of the selection process of selecting district president, district Congress committee president in Palnadu district, and I'm here to list the names of other potential leaders also, people who are loyal to Congress, who have been working with years for Congress in spite of all the adversities. And as I can see, yesterday we were in Palnadu and today we are here. People still are very enthusiastic about the party, and there is a lot of negativity about the state government which is at present in Andhra Pradesh as well as the center government. The rich, a few rich are becoming richer, poor are becoming poorer, and people are not getting benefited from government schemes, and they have a lot of there's a lot of disturbance regarding the governments. So here Congress has always stood by the people for their welfare, and it's the only party who fights for people's rights. So we now are strengthening our organization, and as per directions by our top leadership, Rahul Gandhi ji and Mallikarjun Kharge, Kesu Venugopal ji, and they have directed us to strengthen the party. Every single Congress worker will be heard, and his voice will reach Delhi, the central leadership, and then only the DCC presidents will be selected by AICC. Thank you. వినుకొండ మండలం విటంరాజపల్లి గ్రామం సంగం డైరీ ప్రక్కన విపుల్ ఆక్వా ఇండస్ట్రీస్
ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిడిసిసిబి బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.